కావలలో 123 ఎకరాల ప్రభుత్వమును ఆక్రమించిన విషయాన్ని బయటపెట్టిన ఏకైక వ్యక్తి కూడా నేనే. 2014 నుంచి 2024 మధ్య కాలంలో కావల్లో వివిధ రకాలైనటువంటి లేఅవుట్లు వేసినటువంటి పరిస్థితుల్లో 824 ఎకరాల ప్రభుత్వం 824 ఎకరాలను లేఅవుట్లుగా మార్చే క్రమంలో 123 ఎకరాల మధ్యలో ఉన్న పంట కాలువలు, గుంటలు, వాగులు, వంకలు, రోడ్లు అన్నీ కూడా ఆక్రమించి లేఅవుట్లు వేయటం జరిగింది. ఈ లేఅవుట్లు వేసినప్పుడు కొనుక్కున్నటువంటి కన్జ్యూమర్కి దీంట్లో ఉన్నటువంటి అవినీతి వాళ్ళకి తెలియదు. ప్రైవేట్ సర్వే నెంబరు వేసి పూసిన భూమిని మటుకు గవర్నమెంట్ స్థలంలో చూపించారు. కొనుక్కున్నటువంటి వ్యక్తులందరూ మధ్యతరగతి పేద కుటుంబీకులు. కూతురు పెళ్లి కోసము జీవితంలో ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి చిట్లేసి లేదంటే పొదుపు చేసి తిని తినక చేసినటువంటి దాంట్లో పొదుపులో ఈరోజు వాళ్ళందరూ కూడా కట్టుకున్నారు. అయితే ప్రభుత్వ పరంగా నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.